Hi friends, welcome to my channel Shrikar Rail Fan, part 4 of SMVT Bangalore Howrah Superfast Express. Part 1 ఏమో మనము SMVT Bangalore నుంచి బంగారుపేట కవర్ చేసామండి. Part 2 ఏమో బంగారుపేట నుంచి చిత్తూరు దాకా కవర్ చేసామండి. Part 3 ఏమో చిత్తూరు నుంచి మనం నెల్లూరు దాకా కవర్ చేసామండి. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ అంతా పార్ట్ 4లో కవర్ చేద్దామండి, అంటే ఈ బ్లాగ్లో కవర్ చేద్దామండి. వెల్కమ్, ఎంజాయ్ ద బ్లాగ్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 2 ఆఫ్ బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే మన ట్రైన్ అండి సామర్లకోట చేరుకుందండి. ఇప్పుడు టైం ఏమో 6:54 అయింది. మన ట్రైన్ సామర్లకోట చేరుకుందనమాట. మన ట్రైన్ నైట్ 3:40కి విజయవాడ చేరుకుందండి. తర్వాత 4:40కి ఏలూరు చేరుకుంది. నియర్లీ 5:30 అనుకుంటా. 5:30కి ఏమో తాడేపల్లిగూడెం, తర్వాత 6:10కి రాజమండ్రి, ఇప్పుడు 6:54కి సామర్లకోట చేరుకుందండి. ఇప్పుడు వైజాగ్ ఏమో రైట్ టైం 9 o'clock చూపిస్తుంది. చూద్దాం 9 o'clock వెళ్ళదో. మన వెనకాల హౌరా కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఉందండి. అనుకున్న ఆ ట్రైన్ ఓవర్టేక్ చేస్తామని మనల్ని, కానీ ఆ ట్రైన్ ఓవర్టేక్ చేయలేదండి. ఆ ట్రైన్ వెనకే ఉంది, మన ట్రైన్ ముందు వెళ్ళిపోతుంది. ఈ సామర్లకోటలో కూడా ఫుడ్ ట్రాక్ ఉందండి బాబు. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. ప్యాంట్ కార్ నుంచి మేము బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాం. వేడివేడి బ్రెడ్ ఆమ్లెట్ ప్లస్ వేడివేడి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాము. బ్రెడ్ ఆమ్లెట్ చాలా వేడి బాబా, వేడివేడికి తీసుకో బాబా. ఈయన దగ్గర భయ చాయ్ దేనా? ఈయన దగ్గర ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ కట్లెట్ ప్లస్ ఉప్మా ఉందండి. ఉప్మా కూడా చాలా వేడివేడిగా ఉందండి, చాలా వేడిగా ఉంది. हमारे लिए गर्मा गर्म चाय बना के लिया पैंट कार से. సారీ, హిందీలో మాట్లాడేసా. టీ మంచి చాలా బాగుందండి వేడివేడిగా. టిఫిన్ చేయడానికి టీ తాగాలి, కాకపోతే మనం ప్యాంట్ గారు వేడి తీసుకొచ్చాడు కదా, అందుకే ముందు టీ తాగేస్తున్నాం అనమాట. టీ మంచి చాలా బాగుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మన ప్యాంట్ గారు నుంచి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్. ఓపెన్ చేసి చూపిస్తానండి. బ్రెడ్ ఆమ్లెట్ ఏముంది, ఓకే ఒక సాస్ ప్యాకెట్ మా మూకి ఉంది. అల్లరి పిల్ల బెటర్ బ్రెడ్ బటర్ వేసానండి. 2 బ్రెడ్స్. ఆమ్లెట్ కూడా చాలా వేడివేడిగా ఉందండి. ఆమ్లెట్ కూడా చాలా వేడివేడిగా ఉందండి. ఇది మన బ్రేక్ఫాస్ట్ అనమాట.
ట్రైన్ విజయవాడ దాటినాక ఎక్కడ ఆపుకుంటే బాగా కొట్టుకొని తీసుకొచ్చారండి. చూసారా మళ్ళీ దువ్వాడ ముందు ఆపేసారండి, అర్థం కావట్లేదు. లైన్ క్లియరెన్స్ లేదేమో, కానీ విజయవాడ తర్వాత కొట్టడండి మామూలు కొట్టడు కాదండి. చూసారుగా మార్నింగ్ తుని స్కిప్పింగ్ కానీ అన్నకాపల్లి స్కిప్పింగ్ కానీ ట్రైన్ మధ్యలో 130 కూడా పట్టుకుందండి స్పీడ్ తెలుసా. కాబట్టి దీని ముందు హౌరా మెయిల్, తర్వాత అంగా ఎక్స్ప్రెస్, తర్వాత గరీబ్ రథ్, 1 ట్రైన్స్ ఉన్నాయండి. అదే ప్రాబ్లం అంతే. అవన్నీ రైట్ టైం ఉన్నాయి, ఇది లేట్ అయింది, అందుకే దీన్ని వెనకలు దిగింది తప్ప. ప్లస్ దీని వెనకాల అది కూడా ఉంది, ఆ ట్రైన్ అని చెప్పినా కదా, హౌరా కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఉంది, ప్లస్ బొకారో ఎక్స్ప్రెస్ ఉన్నాయండి. దీని ముందు 3 ట్రైన్లు ఉన్నాయి, దీని వెనకాల 3 ట్రైన్లు ఉన్నాయండి. అన్ని వైజాగ్ వెళ్ళాల్సింది ఆ ట్రైన్స్ అన్ని. ఇప్పుడు వైజాగ్లో ఉన్నవి 8 ప్లాట్ఫామ్స్ అండి, కానీ ఎలా కావదో తెలియదు నాకు. చూద్దాం. మా వేదాంతి గారు ఏదో పనున్న రోడ్ లాగా మార్నింగ్ లేచి వాకింగ్ చేస్తాడు ఇక్కడ. జర్రే ఆయన కొన్ని గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వండి జరగండి రా. రే ఎవరురా మీరంతా? ఇద్దరు आप जाओ థ్యాంక్ యూ భయ్యా. నువ్వేంద్రా పా మా ఆయన గ్యాప్ ఇవ్వకుండా. బ్రిడ్జ్ ఎంత బాగుందో, చిన్న బిద్దనే చాలా బాగుందండి. చూడండి వాడంట ట్రైన్ దిగి ఇలా బయటికి వెళ్తారంట, వాడు అడిగి ట్రైన్ బయటికి వెళ్తారంట. ఆ మెషిన్ దిగి ఇది ఓపెన్ చేస్తారంట, డస్ట్బిన్ కవర్ ఓపెన్ చేస్తారంట. ఓ లేని చాలా ఆశలు ఉన్నాయి మనోడికి అయితే. మార్నింగ్ ట్రైన్ అంతా ఫుల్ వాక్ చేశాడు ఈరోజు అంతా. ట్రాక్ మీద సేమ్ మన ట్రాక్ మీద వెనకలో ఒక ట్రైన్ చూసారా, ఆ ట్రైన్ ఏమో కన్యాకుమారి హౌరా ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ గూటూరు నుంచి మన వెనకనే వస్తూ ఉంది అసలు. ఓకే ఇప్పుడు ఆ ట్రైన్ మనం ఓవర్టేక్ చేయడానికి అస్సలు అవ్వదు, ఎందుకంటే ఆ ట్రైన్ మన వెనక సేమ్ ట్రాక్ మీద 2 ట్రైన్స్. చూద్దాం ఏమో అవుతాం. మన ట్రైన్ ఇప్పటిదాకా బాగా లాక్కొని వచ్చానండి, కాకపోతే
ఇంకా విశాఖపట్నం 9 కిలోమీటర్లు ఉంది అనగా ఆపేశారండి ముందు. ఎందుకంటే చెప్పే కదా బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయని చెప్పి, అన్నీ ఉన్నవే 8 ప్లాట్ఫామ్స్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటాయి. అందుకే మన ట్రైన్ ఇక్కడ ఆపేశాడు. మన వెనకాల కన్యాకుమారి వరకు కూడా ఆగిపోయింది. చూపించాక ఎందుకలా అది మన వెనకాలే ఉంది కరెక్ట్గా సేమ్ ట్రాక్ మీద. మన ట్రైన్ వెనకాల లోకోమోటివ్ ఇచ్చారు కదా, అది కూడా VAP7 లోకోమోటివే. అదే కన్యాకుమారి హౌరా ఎక్స్ప్రెస్ లోకోమోటివ్ అనమాట. మన వెనకాల ఉందండి పాప. పైన ఒక ట్రైను, కింద ఒక ట్రైను, పైన ఒక ట్రైను, కింద ఒక ట్రైను. మా ట్రైన్ మీద ట్రైన్ అనమాట. ట్రైన్ మీద ట్రైన్ చుట్టూ చూసావా, ట్రైన్ మీద ట్రైన్ చూసారు కదా. ఈ లైన్ ఏమో విశాఖపట్నం హౌరా మెయిన్ లైన్ అనమాట. మనమేమో విశాఖపట్నం విజయవాడ నుంచి వస్తున్నాం, టువర్డ్స్ విజయవాడ నుంచి వస్తున్నాం అనమాట. ఈ విశాఖపట్నం హౌరా మెయిన్ లైను, తర్వాత ఈ విశాఖపట్నం ఈ లైన్ని రెండింటిని కలిపి చెన్నై హౌరా మెయిన్ లైన్ అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ట్రైన్ లోకల్ రివర్సల్ అయ్యి విశాఖపట్నం నుంచి ఈ లైన్ మీద నేరుగా హౌరా వెళ్ళిపోయింది అనమాట. అది లెక్క. మనం విశాఖపట్నం ముందు ఒక ట్రైన్ వస్తుందండి. ఏం ట్రైన్ అబ్బా ఇది? ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం VAP7 లోకోమోటివ్ అండి. ఏ ట్రైన్ ఇది? విశాఖపట్నం సమతా ఎక్స్ప్రెస్ అండి. విశాఖపట్నం హద్దు నిజాం సమతా ఎక్స్ప్రెస్. ఇది ఫస్ట్ ఏసీ కోచ్, సెకండ్ ఏసీ కోచ్, సమతా ఎక్స్ప్రెస్. ఇవన్నీ థర్డ్ ఏసీలు అండి. B1, B2, B3, 4, 5, 6, 7. అబ్బా 7 30కి వచ్చేస్తా. సమత కాదు, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అండి. తర్వాత స్లీపర్స్ అండి ఇవన్నీ. విశాఖపట్నం నిజామాబాద్ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. సారీ సమత అని చెప్పా బై మిస్టేక్, ఎందుకంటే రేక్ షేరింగ్ కదా, రెండు కన్ఫ్యూజ్ అయినా అనమాట. మొత్తానికి మన ట్రైను విశాఖపట్నం చేరుకుందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కండి. అమ్మయ్యా, మెట్లకి బంద్ తప్పింది మనకి. 5 గంటల ఆలస్యంగా చేరుకుందన్నమాట విశాఖపట్నానికి. మన బండి విశాఖపట్నం చేరుకోవాల్సిన సమయం ఏమో మార్నింగ్ 4:35 అండి. ఇప్పుడు చేరుకుంది 9:35 అనమాట. అమ్మయ్యా, ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చి చాలా మంచి పని చేసిందండి బాబు. మెట్లకి పని లేదు మనకి. ఇగో వెళ్ళే లోపలి అలా రెడీగా ఉన్నట్టు ట్రైన్ ఇంజిన్ అంటే ये देखो हमारा सब्सक्राइबर बन गया. अब ये भैया भी बनेगा. देखो SCKR स्पेस रेल फैन. यही है मेरे चैनल. भैया आपका नाम क्या है? अभिजीत फ्रॉम वेस्ट बंगाल, उड़ीसा. भैया आपका नाम क्या है? रोनी. भैया नईसली अच्छा भैया, आप दोनों को मिलकर अच्छा हुआ. चल मन ट्रेन बड़ी వచ్చే మంది ఇక్కడ చూసారా రైలు కొంచెం బాగుందో. వావ్, మీటర్ గేజ్ కొంచెం చాలా బాగుంది. స్వచ్ఛ భారత్లో చాలా బాగుంది ఇది కూడా. ఇది మన విశాఖపట్నం చూసినట్టు ముఖద్వారం అండి. కింద చూసారా 24/7 రెస్టారెంట్ ఉంది, కోచ్ రెస్టారెంట్. అలాగే కింద మండి రెస్టారెంట్ కూడా ఉందండి. మొత్తానికి మనం విశాఖపట్నం చేరుకోవడం జరిగిందండి. విశాఖపట్నం స్టేషన్ కూడా VSKP. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 8. జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ వాల్తేర్.
ఇప్పటిదాకా మన జర్నీ బాగానే అయిందండి. చూసినారా, సెకండ్ ఇయర్లో జర్నీ చేసినామండి. మా పరిస్థితి ఎలా ఉందంటే థర్డ్ ఏసీ ఎకనామీ స్లీపర్ జనరల్ వచ్చి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి. వాళ్ళ పరిస్థితి అనుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. నిజంగా ఏంటండి వాళ్ళు లక్కీగా సెకండ్ ఏసీ ఇవ్వడం వల్ల మాకు నేను పర్లేదులేండి. మా జర్నీ బాగానే జరిగింది. సరే, ఇప్పటిదాకా మీకు నా బ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్.